ఇది భాగవతంలోని చతుర్థ స్కందము. దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి మధ్య విభేదాలు సంభవించడం, తనయ దాక్షాయణిని తండ్రి దక్షుడు అవమానించడం, మహాదేవుడి ఆజ్ఞతో వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం, ధ్రువోపాఖ్యానం, పురంజనోపాఖ్యానం ఇవి చతుర్థ స్కందంలోని అంశాలన్నమాట. హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుండాశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి గృణిచారు ద్రైవేయ కుండానందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు తమ్ర సౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నోపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముండు. భావం: హారాలు, కిరీటం, కేయూరాలు అంటే భుజకీర్తులు, కంకణాలు భూషణాలుగా కలిగి ఆశ్రితులను పోషించే మహానుభావుడు, కటిభాగంలో మలనూలు ధరించినవాడు, చెవులకు కుండలాలతో ప్రకాశించేవాడు, వక్షస్థలంలో కౌస్తుభమణి, మెడలో హారాలు ధరించినవాడు, ఆనందదాయకుడు, శంఖ చక్ర గదా పద్మహస్తుడు, భువన ప్రశస్తుడైనవాడు, జన్మరహితుడు, పరిమళాలు విరజిమ్మే వైజయంతిమాలను ధరించినవాడు, ఏ మోహము లేనివాడు, కొత్త పీతాంబరం, బంగారు అందలు ధరించినవాడు, గొప్ప సద్గుణాలు గలవాడు, దర్శించదగిన వారిలో ప్రథముడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు. దక్షయజ్ఞం. బ్రహ్మదేవుడి నేత్రాల నుండి అత్రి మహర్షి జన్మిస్తే బొటని వేల నుండి జన్మించిన వాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మదేవుడి బొటని వేల నుండి జన్మించాట దక్ష ప్రజాపతి. పవిత్ర చరిత్రుడైన అత్రి మహాముని తన అర్ధాంగి అనసూయాదేవి వల్ల 3 కుమారులను పొందాడు. ఆ 3 కొడుకులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశ చేత జన్మించిన చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. ఆ తర్వాత దక్ష ప్రజాపతికి స్వయంభవ మనువు కూతురైన ప్రసూతి వల్ల 16 మంది కుమార్తెలు కలిగారు. వారిలో ఒకరైన మూర్తి అనే కూతురికి 2 కుమారులు కలిగారు. వారే నరనారాయణులు. వారు బదరీలో తపస్సు చేసి ఆ వనాన్ని బదరీ క్షేత్రంగా పావనం చేశారు. ఆ ఇరువురే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడిగా అవతరించారు. అయితే దక్ష ప్రజాపతి తన 16 మంది కుమార్తెలలో ఒకరైన సతీదేవిని సాక్షాత్తు మహాదేవుడైన పరమశివుడికిచ్చి వివాహం జరిపించాడు. ఓ శుభ సమయంలో బ్రహ్మవేత్తలు గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి శివుడు, బ్రహ్మదేవుడు, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, ప్రజాపతులు తదితరులంతా పరమ ఆసక్తితో విచ్చేశారు. ఇంతలో అక్కడికి మహా తేజో విరాజితుడైన దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయనను చూడగానే సభలోని వారంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. చతుర్ముఖ బ్రహ్మ పరమశివుడు మాత్రం లేవలేదు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లేచి నిలబడకపోవడాన్ని దక్షుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి నా పెద్దవాడన్న పూజ్యభావంతో తనే ముందు వెళ్ళి నమస్కరించాడు. కానీ నా కూతుర్ని వివాహం ఆడిన వ్యక్తి నాకన్నా చిన్నవాడు, నాకు గౌరవాన్ని ఇవ్వడా అని ముక్కంటిపై మాత్రం దక్షుడు మనస్సులో మండిపడిపోయాడు. ఇక్కడ పరమశివుడిని దక్షుడు మామ అల్లుడి సంబంధంతోనే చూసుకుంటూ తన పెద్దరికానికి విలువ ఇవ్వలేదని మాత్సర్యంతో మదనపడ్డాడు. అదే ఆవేశంతో అల్లుడిని లుప్త క్రియాకలాపుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుడు, మత్త ప్రియుడు, దిగంబరుడు, భూత ప్రేత పరివృతుడు, ఉగ్ర పరేత భూనికేతనుడు తదితర దుర్భాషలతో తూలనాడుతూ ప్రతికూల వచనములు దక్షుండు పలికి శపింతును ఈశ్వరునని జలములు గొనికరమున నిల్చనిట్లు రోషమున. దక్షుడు నిటరాక్షుని నిందించి శాపజలాలను చేతిలో తీసుకుని రోషావేశంతో ఈ శివుడు, ఇంద్రుడు, విష్ణువు తదితర దేవతలతో పాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండుగాక అని శపించాడు. అయినా ఆ మల్లికార్జునుడు మందహాసం చేస్తూ మామ వంక చూస్తూ ఉన్నాడు. నమస్కారం పెట్టలేదు కదా, ఆ విపరిణామమే ఇదంతా అనుకొని మౌనం వహించి కూర్చున్నాడు. కాస్త అధికారం, పేరు ప్రఖ్యాతులు రాగానే ఎంతటి వారికైనా ఎలా కళ్ళు నెత్తికెక్కుతాయో ఆ దక్షుడి ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. అలాంటి వారికి ఆ సమయంలో ఎంతటి వారైనా కళ్ళ ముందు కనిపించరు. అధికారం, అహంకారం అంతగా మదాంధులను చేస్తాయి. వినిందితములు అనందితములే. దక్షుడి నిందావాక్యాలు వినటానికి అనుచితాలుగా తోచిన అన్యాపదేశంగా అవి పరమశివుడికి పొగడ్తలే అయ్యాయంటూ పోతనామార్చులు
దక్షుండు పలికిన గర్హిత వాక్యంబులు వినిందితములుగా ఉండిను అర్ధాంతరమున వాస్తవంబులకు భక్తో భగవంతుడు రుద్రునందు అనిందితంబులై స్థుతి రూపంబుల నొప్పే అంటారు. దక్షుడు శంకరుని లుప్త క్రియాకలాపుడు అన్నాడు. అంటే పనిచేయని వాడుగా పరిగణించాడు. కానీ సర్వలోక అధినాయకుడు లయకారుడు ఆయనకు పనిచేయాల్సిన అవసరం ఏమిటి? ఆయనకు కావాల్సినవన్నీ ఆ ప్రకృతి సమకూరుస్తుంది. ఇక మానహీనుడు అని నిందించాడు. దేహం మీదే ధ్యాస లేని ధ్యానమూర్తి ఆయన. మానం కోరుకునేది శరీరం. ఆ శరీరమే తనది కాదనుకున్న వాడికి మానంతో పని ఏమిటి? మర్యాద లేనివాడు అని మాటలు విసిరాడు దక్షుడు. తను వేరు మరొకరు వేరు అన్నప్పుడు మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ఉంటుంది. అసలు ఇంద్రియ భ్రాంతే లేకుండా అంతా చైతన్య స్వరూపంగానే చూస్తున్న స్వామికి మర్యాద అన్న స్పృహే ఉండదు. ఇలా తెలిసో తెలియకో దక్షుడు శివస్థుతే చేసినట్లయింది. ఇక మత్త ప్రచారుండు అని దుర్భాషలాడాడు. ఉగ్ర రూపుడై తిరుగువాడు అని తిట్టిపోశాడు. మత్త ప్రచారం విచిత్రమైన విశేషమైన స్థితి. ఆ రూపం పాపాలను పటాపంచలు చేస్తుంది. ఆ దర్శనంతో దుష్ట శక్తులన్నీ సుదూరం అవుతాయి. కల్మషం అన్నదే లేని ఆత్మస్వరూపి కనుక ఆ సతీశుడు అలా సంచరించాడు. ఇక ఉన్మత్త ప్రియుడని ప్రేలాపించాడు దక్షుడు. నీ వెంట పిచ్చి వాళ్ళంతా తిరుగుతారు, నీవంటే పిచ్చి వాళ్లకు ఇష్టం అని దెప్పి పొడిచాడు. శివ అష్టోత్తర నామస్తోత్రంలో ఉన్మత్త ప్రియాయ నమః అన్న నామంతో కూడా పూజిస్తారు. శివనామాల్లో అదొకటి. ఉన్మత్తత అంటే పిచ్చితనం కాదు, అదో బ్రహ్మజ్ఞాని స్థితి. ఇలా ఉన్మత్తుడని పిలిపించుకున్నా, ఉమ్మెత్త పూలతో అర్చనలు ఎందుకున్నా అది శంకరుడికి ఒక్కడికే చెల్లింది. దక్షుడు ఆ దేవాది దేవుణ్ణి దిగంబరుడు అన్నాడు. దిక్కులే అంబరములుగా కలవాడు. ఇక ఆయనకు ప్రత్యేకంగా వస్త్రాలు ఎందుకు? అందుకే దిగంబరుడు అని పిలిచిన ఆయనకి అది విశేషమే. భూత ప్రేతాలకు కూడా ఆశ్రయమైన విశాల హృదయుడు, వారికి తండ్రి లాంటి వాడు. ఇక భూత ప్రేత పరివృతుడు అంటే మాత్రం ఏమి అవమానం. ఉగ్ర పరేత భూత నికేతనుడు అన్నాడు. అంటే శ్మశానంలో ఆవాసం చేసేవాడని ఎత్తిపొడిచాడు. కానీ మరుభూమిని మించిన మంగళకరమైన స్థానం మరొకటి లేదు. అందరినీ సమం చేసే శాశ్వత స్థానం అది. తను అక్కడ ఆవాసం చేస్తూ మరి అందరి మన అంతిమ స్థానం అదేనని నిరూపిస్తున్నాడు శంకరుడు. అలా దక్ష ప్రజాపతి చేసిన దూషణలన్నీ భూషణాలుగా పరోక్షంగా నాగాభరణుడి నిజస్థితికి నిలువుటద్దాలు పట్టాయి. స్పందించిన నందికేశ్వరుడు సాధారణ మానవులకు మానవ అవమానాలు, కానీ మహాత్ముల అవమానాలనైనా సన్మానాలనైనా ఒకేలా స్వీకరిస్తారు. అందుకే శివుడు ఆ నిందలకు పెద్దగా స్పందించలేదు. కానీ ఆ దేవదేవుడి సేవకులలో సర్వశ్రేష్ఠుడైన నంది కన్నెర్ర చేశాడు. తమ నాయకుడిపై పడిన నిందలకు ప్రతిస్పందించి అగ్రహోదగ్రుడై శపిస్తూ అనయంబుంతన మానసంబున అవిచ్చన్ ముఖ్యతత్వంబుగాగని గౌరీసు తిరస్కరించిన అసత్కర్మాత్ముని దక్షుణిన్నను వర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచ్చలున్ జననం బంధుంచు చచ్చుచున్ మరల నోజం పుట్టుచున్ వర్తిలున్. ఆ దక్షుడు అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించాడు. ఇతడు సత్కర్మలు తెలియని దుష్టుడు. ఇతన్ని అనుసరించేవారు సర్వదా సంసారాల్లో చిక్కుకొని పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు కాక అన్నాడు. అంతేకాదు, శివుని ద్వేషించే ఇక్కడి బ్రాహ్మణులు అర్ధవాదాలతో నిండిన వేద వాక్యాల వల్ల కళ్ళు కైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి చెడ్డ పనులపై ఆసక్తి పెంచుకుంటారని, విద్యను తపస్సును వ్రతాలను పొట్ట కోసమే అవలంబిస్తారని, ధనం మీద ఇంద్రియాల మీద ఆదరాభిమానాలు కలవారే జీవిస్తారని శాపవచనాలు పలికాడు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న భృగుమహామునికి ఆగ్రహం కలిగింది. తను కమండలం నుంచి జలం తీసుకుని ఈ లోకంలో ఎవరు శివదీక్షా పరాయణులో ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులో ఉదురుగాక. పైగా వేదాన్ని బ్రాహ్మణులను నిందించావు. అందుచేత శివదీక్షను తీసుకునే వారికి నీవు మధ్యమ పూజ్యుడు అవుదువుగాక. శివపుత్రులు భస్మాన్ని జడలను ఎముకలను ధరింతురుగాక అని శాపవచనాలు పలికాడు. ఈ పరిస్థితిని అంతా చూసి విమనస్కుండగుచున్నను చెర సమేతుడై భౌండు చనేయనంత పరమశివుడు దేని యందు మనస్సు పెట్టని వాడై అంచర్లతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుజనులకు గుణాలు, కుజనులకు దోషాలు.
అలా దక్షిణకు పరమశివునికి పరస్పర విరోధం పెరుగుతూ ఉండగా చాలా కాలం గడిచింది. రుద్రుడు లేదే యాగం లేదని తెలిసి కూడా శివునితో ఉన్న వైరం వల్ల ప్రజాపతులందరికీ అధినాయకుణ్ణి అనే గర్వం చేత పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తూ ఓ యజ్ఞాన్ని తలపెట్టాడు. దక్షుడు ఆ క్రతువునకు కూతురు సతీదేవి, అల్లుడు శంకరుణ్ణి తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు. ఆ పిలుపు మేరకు వేల్పులందరూ యజ్ఞ వైభవాన్ని కొనియాడుతూ ఆకాశంలో వెళుతున్నారు. ఆ కలకలాన్ని కైలాసంలో ఉన్న సతీదేవి ఆలకించి కుతూహలంతో పైకి చూసింది. ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్య విమానాల్లో దేవతావనితలందరూ వెళుతున్నారు. వెంటనే ఆ దాక్షాయిని తన తండ్రి తలపెట్టిన ఆ యజ్ఞంలో తను పాలు పంచుకునేందుకు కుతూహలపడింది. అదే ఆసక్తితో తన మనస్సులో మాటను ప్రాణపతి అయిన పరమశివుని ముందుంచుతూ అనగా విను లోకంబుల జనకుని గేహమున కలుగు సకల సుకంబుల్ తనయలుచని సంప్రీతి కనుగొనకే రీతి నిలుచు కాయముల భవ. మహాత్మ, లోకంలో తన తండ్రి ఇంట జరిగే శుభకార్యాలను చూడడానికి వెళ్లకుండా ఏ ఆడబిడ్డ ప్రాణాలు నిలుస్తాయి? మీరే చెప్పండి స్వామి అని వేడుకుంది. అర్ధాంగి ఈ విధంగా ప్రార్థించేసరికి శంకరుడు చిరునవ్వు నవ్వాడు. పూర్వం ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను గురించి పలికిన ములుకుల వంటి పలుకులను గుర్తు తెచ్చుకుంటూ సతీదేవితో, నీ తండ్రి సౌమ్యుడు కాడు, పైగా వినుము వినుత విద్యాతపో విత్తవయో రూపకులమును సుజనులకును గుణంబులివియు కుజనుల ఎడ దోష హేతుకంబులై వివేకంబు చెరచు మహాత్ములైన వారి మహాత్మ్యమాత్మ గర్వమున చేసి జడులు పొడగాన జాలరు జలజనేత్ర. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం ఇవి మంచి వారికి సుగుణాలే కానీ చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోష కారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మనేత్రి, మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరని ఉద్ఘాటించాడు. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇళ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని అని ఆ హరుడు హితవు పలికాడు. అకారణ అసూయ. ఆ లయకారుడు పరమలాలనతో తన సహధర్మచారినితో ప్రస్తావించిన పలుకులు లోకం పోకడం తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు నేటి సమాజంలో కూడా విద్యలున్న వివేకహీనులే అధికమయ్యారు. నేడు చాలా మందికి తెలివితేటల్లో, రూప సౌందర్యాల్లో, సిరి సంపదల్లో లోటు లేదు. కానీ వినయ విధేయతలు, వివేక విచక్షణాలే కొరబడ్డాయి. ఫలితంగానే పలువురి ప్రజ్ఞాపాఠవాలు ప్రమాదక పరిస్థితులకు దారితీస్తున్నాయి. అందుకే శ్రీరామచంద్రుడు కూడా ఓ సందర్భంలో వశిష్ఠుడితో, మనోస్వస్థత, వినయం లేని చోట అందమైన రూపం, శరీర పుష్టి, లౌకికమైన తెలివితేటలు, దీర్ఘాయుష్షు, శాస్త్రజ్ఞానం, సంకల్ప సామర్థ్యం, గొప్ప జ్ఞానశక్తి ఇవన్నీ నిష్ప్రయోజనమే అవుతాయి అంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా అహంకారం, అసూయలతో ప్రవర్తించడం చూస్తుంటే మహేశ్వరుడి మాటలు వృధా కాలేదనిపిస్తోంది. అలాంటి ప్రవర్తనకు కారణం కూడా ఆ కైలాసనాథుడే ప్రస్ఫుటం చేస్తూ తన కళత్రంతో, కళత్రం అంటే భార్య కానీ భర్త కానీ అని అర్థం, కళత్రంతో నిరహంకార నిరస్త పాప సుజనా నింజోల్ల సత్కీర్తికి కొందరు కామించి అసక్తులై మనములన్ దందహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చరింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్య శ్రేణి చందంబునన్. అహంకారం, దోషాలు లేని వారు కావడం చేత సజ్జనులకు గొప్ప కీర్తి లభిస్తుంది. అలాంటి కీర్తి తమకు దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు. అందుచేత మనస్సులో ఆశ్చర్యంతో రగిలిపోతారు. భగవంతుడైన విష్ణుమూర్తిపై రాక్షసుల పగను పెంచుకున్నట్లు కారణం లేకుండానే దుర్జనుల సజ్జనులపై అసూయ పెంచుకుంటారని అన్నాడు. పిలవని పేరంటంతో పరాభవం. అనుభవజ్ఞుడైన గృహస్థుల గరళ కంఠుడు ఇక్కడ తన ధర్మపత్ని దాక్షాయనికి మరికొన్ని గృహస్థ ధర్మాలు కూడా గుర్తు చేశాడు. భర్గుడు ఇక్కడ భర్తగా తన అధికారం చెలాయించడం కన్నా భాగస్వామిగా బాధ్యతతో వ్యవహరించాడు. తన దక్షుడితో ప్రవర్తించిన తీరుకు వివరణ ఇచ్చాడు. నేను మీ నాన్నను చూసి ఎదురెళ్ళి నమస్కరించలేదు, అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు అని నీవు అనవచ్చు. విఘ్నులైన వారు సర్వాంతర్యామి అయిన భగవంతుడికి మనస్సులోనే నమస్కారం చేస్తారు. దేహాభిమానం గల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను కూడా వాసుదేవ శబ్ద వాచ్యుండు, శుద్ధ సత్వమయుండు, అంతఃకరణంబునందు రావణ విరహితుండు అయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున ఎల్లప్పుడూ నమస్కరించుచుండుదును.
భగవంతుడు కేవలం సత్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం నిండి ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తాను. అలా అని మీ తండ్రి పైన నాకు ఎలాంటి భేదభావము లేదు. కానీ ఆయన ఇవేవి ఆలోచించకుండా అందరి ముందు నన్ను నిందించి పరాభవించాడు, నాతో విరోధం తెచ్చుకున్నాడని వివరించాడు. పైగా నన్ను ద్వేషించిన దక్షుడు అతని అనుచరులు నీకు చూడదగని వారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరుగుతుంది. లోకంబున బంధు జనంబుల వలన పూజ పడక తిరస్కారము పొందుట చచ్చుటయు కాదే అని మంచి మాటగా హెచ్చరించాడు. వెళ్ళమని అనుజ్ఞ ఇస్తే అక్కడ తన భార్యకు అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డు పెడితే ఆమె మనసుకి కష్టం కలుగుతుందని భావించి మహాదేవుడు ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. ఆ చరణ సరోజ రేణువులు దాల్తురు మస్తకంబునన్. అంతర పతి అయిన పరమేశ్వరుణ్ణి విడిచి సతీదేవి తండ్రి దక్షుడు తను తలపెట్టిన యజ్ఞానికి బయలుదేరింది. అతి వేగంగా వెళ్ళిపోతున్న దాక్షాయణిని అనుసరిస్తూ వేల కొద్ది ప్రమదగణాలు యక్షులు బయలుదేరారు. నందీశ్వరుడు వారి ముందు నడుస్తున్నాడు. సతీదేవి వృషభ వాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు నగారాలు పిల్లల గ్రోవులు మోగిస్తూ యజ్ఞస్థలి వైపు పయనమయ్యారు. యజ్ఞం వైభవంగా సాగిపోతోంది. మునులు దేవతలు తమ తమ స్థానాల్లో కూర్చొని ఉన్నారు. సతీదేవితో సహా నంది మార్బలమంతా యజ్ఞశాలలో అడుగుపెట్టారు. దాక్షాయిని చూడగానే తల్లి తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. కానీ సభలో తక్కిన వారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా మిన్నకున్నారు, అంటే ఊరుకున్నారు. ఆ ప్రజాపతి కూతురు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ యజ్ఞ పరిసరాలన్నిటినీ ఆమె ఒక్కసారి పరిశీలించి చూసింది. శివుని ద్వేషిస్తూ మిడిసిపడుతున్న దక్షుడిని హతమారుస్తామని ప్రమథ గణాలు ముందుకు దూకారు. కానీ సతీదేవి తన కనసైగతో వారిని నిలువరించింది. తరువాత రోషావేశంతో తండ్రి వైపు చూసి శివ అనే 2 అక్షరాలను భక్తి భావంతో ఉచ్చరించిన, మనస్సులో తలచిన సర్వ పాపాలు నశిస్తాయి. అలాంటి మంగళ స్వరూపుడు మహానుభావుడు అయిన శివుణ్ణి నీవు ద్వేషించడం విచిత్రంగా ఉంది అంటూ, మేము బోటి వారలు పరుల వలని గుణంబులందును దుర్గుణంబుల ఆపాదింతురు. కొందరు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబులయందు దోషంబులను ఆపాదింపరు. కొందరు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబులనైన గుణంబులుగా అనుగ్రహింతురు. కొందరుత్తమోత్తములు పరులయందు దోషంబులను ఆపాదింపగా తుచ్చ గుణంబులు కలిగినను సద్గుణంబులుగా గైకొందురు. అట్టి మహాత్మునందు నీవు పాపబుద్ధి కల్పించితివి. నీ వంటి వారు కొందరు ఇతర సద్గుణాలలో కూడా దోషాలను ఆరోపిస్తారు. కొందరు మధ్యస్థులుంటారు, వారు పరులలో మంచి గుణాలనే చూస్తారు. ఇక ఉత్తమోత్తములైన వారు పరుల ఎందున్న నీచ గుణాలను కూడా సద్గుణాలుగా భావించి గౌరవిస్తారని స్పష్టం చేసింది. ఆ మహాదేవి చెప్పినట్టు మహాత్ములకు సజ్జనుల్లోనే కాదు దుర్జనుల్లో కూడా ఎంతో కొంత సద్గుణమే కనిపిస్తుంది. సర్వుడు సర్వమంగళుడు. అదే అనునయంతో మహాదేవుడు వైభవాన్ని మరోసారి ఆ మహాతల్లి తన తండ్రి తలుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ, పరగచితాస్థిభస్మన్ రుకపాల జటాధరుండు పరేత భూచరుడు పిశాచయుక్తుడనీశ్వరుణ అమంగళుగా తలంపరే ఎవ్వరునే ఒకడియు దక్క మరి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్మున సచ్చరణ సరోజరేణువులు సమ్మతి దాల్తురు మస్తకంబులన్. శ్మశానంలో వసించిన ఎముకలను బూడిదలను కపాలాలను ధరించిన భూతాలతో కలిసి చరించిన శివుడు మంగళ స్వరూపుడు. నీ వంటి మూర్ఖులు తప్ప శివుణ్ణి అమంగళుడని మరెవరూ భావించరు. బ్రహ్మాది దేవతలు కూడా మహాత్ముని బాధ పద్మ పరాగాలను తమ శిరస్సులపై పరమానందంతో ధరిస్తారని సతీదేవి తెలిపింది. ఆ గరళ కంఠుడి ఘనత ఎంతటిదో ఎవరు మాత్రం ఎరుగగలరు? దక్షుడిలాగే మన్మధుడు కూడా ఒకానొక సందర్భంలో ఆ కైలాసనాథుడితో కలహానికి దిగుతాడు. ఆ ఘట్టాన్ని పోతనామాచ్యులు తన వీరభద్ర విజయంలో అద్భుతంగా వర్ణిస్తారు. మన్మధుడు దేవేంద్రుడి ప్రోత్సాహంతో ఆ భర్గుడిపైనే బాణాలు వేయడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో అర్ధాంగి రతీదేవికి ఓ మాట చెబుదామని ఇంటికి వెళ్తాడు. ఏమిటి సంగతి అని ఆమె అడగగానే అసలు విషయం చెబుతాడు. అప్పుడు వెంటనే ఆ ధర్మపత్ని స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు మన్మధుడు నీళ్లు చల్లి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చాడు. ఆమె స్పృహలోకి వచ్చాక ఎందుకంత భయపడ్డావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రతీదేవి, నిఖిల ప్రపంచంబు నిర్మించి శోభిల్లు పరమేష్టి కంటే నీ బలము బలమే, 3 వేల్పుల బట్టి మూలకు జొనిపిన కరివైరి కంటే నీవెవరవు వెరవే, ఘన భీకరాటోప
కలితుడై వర్తిల్లు లేకారు కంటే నీలావులావే అంటూ మన్మథ, నీవు ఎవరితో యుద్ధానికి వెళ్తున్నావో తెలుసా? శంకరుడు ఈ సకల ప్రపంచాన్ని నిర్మించినవాడు, నిర్వహిస్తున్నవాడు, లయము చేయగలిగినవాడు, 3 కన్నులు ఉన్నవాడు, ఎవరినైనా పడగొట్టగలిగినవాడు, ఎవ్వరు ఓడించలేకపోయినా గజాసురుణ్ణి చర్మం ఒలిచి కట్టుకున్నవాడని హెచ్చరిస్తుంది. కానీ మన్మధుడు ఆ మాటలేమీ లెక్క చేయకుండా పరమశివునిపై పూల బాణాలు వేస్తాడు. ఆ బర్గుడు 3వ కన్ను తెరిచేసరికి ఆ మంటలకు అతడు భస్మమయ్యాడు. అలాంటి ధిక్కారంతోనే దక్షుడు కూడా దేవదేవుడితో వైరం పెట్టుకున్నాడు.